వివేక హత్యపై న్యాయం జరగలేదు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన వారికి శిక్ష పడనందుకు వివేకానందరెడ్డి కుటుంబీలకు న్యాయం జరగలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల చెప్పారు. కర్నూలు జిల్లా ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని నంద్యాల జిల్లా ప్రచారానికి వెళ్తూ పాత్రికేయులతో మాట్లాడారు. వివేకానందరెడ్డి హత్య చేసిన వారిపైనే అన్ని వేలు చూపుతున్నాయని, అందుకే న్యాయం కోసం సునీత షర్మిల నిలబడ్డారని చెప్పారు. షర్మిల సునీత పోరాటాలు చేస్తున్నది ఆస్తుల కోసం కాదని, రాజకీయం కోసం అంతకంటే కాదని, వారసత్వ కోసం అంతకన్నా కాదని, న్యాయం కోసమే పోరాటం చేస్తున్నామన్నారు. కోర్టులోనైనా ప్రజల మధ్యనైనా న్యాయం జరగాలన్నారు. మరొకసారి చెప్తున్నాం, వివేకమే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయినా, హత్య చేయబడిన వివేకానందరెడ్డి గారి బిడ్డ అయినా మాట్లాడుతున్నది. సిబిఐ చెప్పకపోతే మాకు కూడా తెలియలేదు. హత్య జరిగిన రోజు మేము ఫలానా చేశాము అని మేము అనలేదు, ఎందుకంటే మాకే తెలియదు. కాబట్టి పరిస్థితులు ఆ రోజులు కంటే ఇప్పుడు 5 సంవత్సరాలు గడిచిపోయింది. కాబట్టి ఈ 5 సంవత్సరాలలో ఎన్నో పర్యాయ కాలం పాటు విచారణ చేసింది. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు సిబిఐ చెప్పిన విషయము అవినాష్ రెడ్డిని అక్యూజ్డ్గా చేర్చింది సిబిఐ. ఇద్దరు అసాసినేట్ చేయడానికో, లేకపోతే ఎవరినో డిఫేమ్ చేయడానికో, ఎవరినో ఓడించడానికో, రాజకీయాల కోసమో ఇది చేయటం లేదు. కేవలం వివేకానందరెడ్డి గారి ఆత్మకు ఈ రోజు వరకు న్యాయం జరగలేదు, శాంతి జరగలేదు. కాబట్టి వాళ్ళ గూగుల్ టేక్అవుట్స్ లో కానీ, వాళ్ళ ఫోన్స్ లో కానీ వాళ్ళ ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయంటే ఎక్కడ ఏ సాక్ష్యాలు ఇంకా ఎవరికి కనిపించడం లేదు కదా. ఇదే సాక్ష్యాలు ఉన్నాయి. మరి అంతా మొత్తం అన్ని వేళ్ళు వాళ్ళనే పాయింట్అవుట్ చేస్తుంటే, మరి ఇది కాదు అని చెప్తుంటే మరి ప్రజలు నమ్మాలి కదా. ఏదైనా సైంటిఫిక్ గానే నమ్ముతారు జనాలు. దేవుడు మనకు కామన్ సెన్స్ ఎందుకు ఇచ్చాడండి? మనం కూడా జంతువులాగానో మాలులాగానో బతకచ్చు కదా. కానీ మనకు మైండ్ ఉంది, మనకు మెదడు ఉంది, మనకు ఆలోచించుకునే శక్తి ఉంది. ఇంత సభ్య సమాజంలో బతుకుతున్నాము. ఈ మాత్రం ఆలోచన చేసి న్యాయం కోసం నిలబడకపోతే, తెలిసినా కూడా న్యాయం కోసం నిలబడకపోతే ఇంకా మనకు, మనుషులకు, మానులకు ఏమిటి తేడా? ఇంకొక విషయం కూడా చెప్తున్నాం, ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానందరెడ్డి బిడ్డ నిలబడింది న్యాయం కోసం. మా గుండెలో నిజాయితీ ఉంది. మళ్ళీ చెప్తున్నాం, ఇది న్యాయం కోసం చేస్తున్న పోరాటం. ఇది ఆస్తుల కోసం చేస్తున్నది కాదు, ఇది రాజకీయం కోసం చేస్తున్నది కాదు, ఇది వారసత్వం కోసం చేస్తున్నది కాదు. ఇది న్యాయం కోసం చేస్తున్న పోరాటం. సౌభాగ్యమా, సునీతమ్మ ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు అని కుమిలిపోతున్నారు. ఒక పెద్ద మనిషి 7 సార్లు గొడ్డలితో నరుకుతే ఆయన తల వెనుకలు కూడా బయటకు వచ్చి, ఆయన మెదడు బయటకు వచ్చి అంత ఘోరంగా చనిపోతే, ఇల్లంతా రక్తమే, అంత ఘోరంగా చనిపోతే పెద్దవాళ్ళందరూ కలిసి దీన్ని మధ్య పెట్టాలని చూస్తుంటే ఇక న్యాయం ఎట్లా జరుగుతుంది? అయినా ఆడపిల్లలైనా కూడా మేము నిలబడాలి అని గట్టిగా నిలబడ్డాం, మొండిగా నిలబడ్డాం, ప్రాణాలకు తెగించి నిలబడ్డాం. రేపు మాకైనా మా బిడ్డలకైనా ఏం జరుగుతుందో మాకే తెలియదు. అయినా కూడా ఇంతగా నిలబడ్డామంటే ఎందుకు నిలబడ్డాం? న్యాయం జరగాలి కాబట్టి నిలబడ్డాం. సొంత తండ్రికి అన్యాయం జరిగితే సునీత తట్టుకోలేకపోతుంది కాబట్టి నిలబడ్డాం. మా చిన్నాన్న, సొంత చిన్నాన్న, మా నాన్న తర్వాత నానంతటి వాడు, మమ్మల్ని ఎత్తుకొని పెంచిన వాడు, ఇంత అన్యాయం జరుగుతుంటే ఎలా తట్టుకునేది అని అడుగుతున్నాం. వివేకానందరెడ్డి గారు ఆ రోజే చెప్పారు, అమ్మా నువ్వు పోటీ చేయి, ఎంపీగా నువ్వు నిలబడు ప్లీజ్ అని ప్రాధేయపడ్డారు. ఆ రోజు ఆయన చెప్పింది చేస్తుంటే ఎన్ని అనార్థాలు ఆగుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదు. కనీసం ఇప్పటికైనా చచ్చిపోయి కూడా 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికైనా న్యాయం జరగాలి, కోర్టులలో న్యాయం జరగాలి, లేకపోతే సమాజం మనుషుల మధ్య. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి. 5 సంవత్సరాల వరకు ప్రజా తీర్పు వచ్చే అవకాశం లేదు. కానీ ఇప్పుడు అవకాశం ఉంది. కాబట్టి ప్రజా తీర్పులో అవకాశం మేము తెచ్చుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈరోజు ప్రజా కోర్టుకు వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ అయినా, వివేకానందరెడ్డి బిడ్డ అయినా. అందులో తప్పేముంది అని అడుగుతున్నాం. న్యాయంగా సిబిఐ తన పని తను చేసుకుని కర్నూలులో సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే న్యాయంగా సిబిఐ చేయాల్సిన పని సాఫీగా జరిగిపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి తన అధికారాన్ని అడ్డేసి జగన్మోహన్ రెడ్డి గారే రాష్ట్ర ప్రభుత్వ పోలీసులని
ఏపీ పోలీసుని అడ్డుపెట్టి అవినాష్ రెడ్డిని కాపాడకపోయి ఉంటే, న్యాయం జరుగుంటే, ఈ కేసు ముందుకు వెళ్ళుంటే, హత్య చేసిన వాళ్లకు చేయించిన వాళ్లకు శిక్షలు పడి ఉంటే ఈ రోజు వచ్చే అవసరమే లేదు. సునీత రోడ్ల మీదకి వచ్చే అవసరం లేదు, షర్మిలారెడ్డి రోడ్ల మీదకి వచ్చే అవసరం లేదు. కానీ 5 సంవత్సరాలు వేచి చూసి ప్రతి ప్రయత్నము చేసి ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. కాబట్టే ఈ రోజు ప్రజా తీర్పు కోసం ప్రజా కోర్టులో మేము ప్రజలని కొంగు చాచి న్యాయం అడుగుతున్నాం. ఇది తప్పెలా అవుతుంది? ఇది ఎలక్షన్ కోసం చేసినట్టు ఎలా అవుతుంది? ఎలక్షన్లు వచ్చాయి, ప్రజలు తీర్పు చెప్పే అవకాశం ఉంది కాబట్టి ప్రజలను అడుగుతున్నాం. మీరు తీర్పు చెప్పండి. మీరు న్యాయం వైపా లేకపోతే మీరు నేరం వైపా? అంటే ప్రధానంగా వాళ్ళు మాకు హత్యలో ఎలాంటి సంబంధం లేదు, నా తండ్రి దాదాపు సంవత్సరం అవుతుంది జైల్లో ఉన్నాడు, నాకు సంబంధం లేకుండా అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు ప్రతిపక్షాలు. సిబిఐ ఎంత స్పష్టంగా చెప్తుంది, గూగుల్ టేక్అవుట్స్ లో అవినాష్ రెడ్డి ఇంటిలోనే హత్య చేసిన వాళ్ళు అంతకు ముందు కలిశారు, హత్య జరిగాక కలిశారు. టేక్అవుట్ మ్యాప్స్ లో అంత క్లియర్ గా లొకేషన్ పిన్ పాయింట్ చేసి సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చింది. దానికి అవినాష్ రెడ్డి గారు చెప్తున్న మాట, గూగుల్ టేక్అవుట్స్ లో 50 మీటర్ల దగ్గర నుంచి 1000 మీటర్ల వరకు తేడా వస్తుంది అని చెప్తున్నాడు. అయ్యా అవినాష్ రెడ్డి గారు, 50 మీటర్ల నుంచి 1000 మీటర్ల వరకు తేడా వస్తే మరి మొత్తం సాక్ష్యాలు నీ ఇంట్లోనే ఎందుకు చూపుతున్నాయి? 50 మీటర్ల అవతల ఎందుకు చూపట్లేదు? 1000 మీటర్ల అవతల ఎందుకు చూపట్లేదు? గూగుల్ టేక్అవుట్స్ నీ ఇంట్లోనే ఎందుకు చూపుతుంది? మరి అవినాష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అలాగే ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి, వాళ్ళు చేసినట్టు వీళ్ళు తీసుకున్నట్టు కాల్స్ అని కూడా సిబిఐ ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా కాదు అని బుకాయిస్తుంటే ఇంకా దానికి ఎవరేం చేస్తారు? అధికారాన్ని ఇట్లా దుర్వినియోగం చేస్తే ఇంకా సామాన్యులకు కానీ ప్రజలకు కానీ న్యాయం జరిగే అవకాశం ఎక్కడుంది? సిబిఐ చెప్తుంది డబ్బు లావాదేవీలు జరిగాయి, వాళ్ళు ఒప్పుకున్నారు, అప్రూవల్ గా మారిన వారైతేనేమి, మిగతా అక్యూజ్డ్ గా ఉన్న వాళ్ళైతేనేమి అడ్వాన్సులు తీసుకున్నారు అని ఇంత స్పష్టంగా సిబిఐ చెప్తున్నా కూడా కళ్ళు మూసుకొని లేదు ఇది కాదు అనడానికి మాకు దేవుడు ఇంగితం ఇచ్చాడండి. అందరికీ ప్రజలందరికీ కూడా దేవుడు కామన్ సెన్స్ ఇచ్చాడు కదా. మేము చెప్తున్నాము, మేమే అనుకోలేదు మా ఇంటి వాళ్ళే చేశారు అని ఇంతకు ముందు. కానీ ఇప్పుడు ఇదంతా తెలిసిన తర్వాత నమ్మకుండా ఎలాగుంటాము? పోనీ ఇంకొకరిని చూపిస్తుందా? పోనీ సిబిఐ ఇంకొక సాక్ష్యాలు చూపిస్తుందా? సునీత వైపు చూపిస్తుందా? రాజశేఖర్ వైపు చూపిస్తుందా? వాళ్ళ గూగుల్ టేక్అవుట్స్ లో గానీ, వాళ్ళ ఫోన్స్ లో గానీ వాళ్ళదేమన్నా సాక్ష్యాలు ఉన్నాయా అంటే ఎక్కడ ఏ సాక్ష్యాలు ఇంకా ఎవరికి కనిపించడం లేదు కదా. ఇదే సాక్ష్యాలు ఉన్నాయి. మరి అంతా మొత్తం అన్ని వేళ్లు వాళ్ళనే పాయింట్అవుట్ చేస్తుంటే, మరి ఇది కాదు అని చెప్తుంటే మరి ప్రజలు నమ్మాలి కదా. ఏదైనా సైంటిఫిక్ గానే నమ్ముతారు జనాలు. దేవుడు మనకు కామన్ సెన్స్ ఎందుకు ఇచ్చాడండి? మనం కూడా జంతువుల్లాగానో మాలుల్లాగానో బతకచ్చు కదా. కానీ మనకు మైండ్ ఉంది, మనకు మెదడుంది, మనకు ఆలోచించుకునే శక్తి ఉంది. ఇంత సభ్య సమాజంలో బతుకుతున్నాము. ఈ మాత్రం ఆలోచన చేసి న్యాయం కోసం నిలబడకపోతే, తెలిసినా కూడా న్యాయం కోసం నిలబడకపోతే ఇంకా మనకు మనుషులకు మానులకు ఏమిటి తేడా? మీ మేనత్త గారే మేడం రాజకీయంగా అవినాష్ రెడ్డి ఎదుగుదలను తట్టుకోలేక ఆడపిల్లలు ఈ విధంగా ఆరోపణ చేస్తున్నట్టున్నారు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాం, ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ నిలబడింది న్యాయం కోసం. మా గుండెలో నిజాయితీ ఉంది. మళ్ళీ చెప్తున్నాం, ఇది న్యాయం కోసం చేస్తున్న పోరాటం. ఇది ఆస్తుల కోసం చేస్తున్నది కాదు, ఇది రాజకీయం కోసం చేస్తున్నది కాదు, ఇది వారసత్వం కోసం చేస్తున్నది కాదు. ఇది న్యాయం కోసం చేస్తున్న పోరాటం. సౌభాగ్యమా, సునీతమ్మ ఈ రోజుటి వరకు కూడా న్యాయం జరగలేదు అని కుమిలిపోతున్నారు. ఒక పెద్ద మనిషి 7 సార్లు గొడ్డలితో నరుకుతే ఆయన తల వెంకలు కూడా బయటకు వచ్చి, ఆయన మెదడు బయటకు వచ్చి అంత ఘోరంగా చనిపోతే, ఇల్లంతా రక్తమే, అంత ఘోరంగా చనిపోతే పెద్దవాళ్ళందరూ కలిసి దీన్ని మభ్య పెట్టాలని చూస్తుంటే ఇక న్యాయం ఎట్లా జరుగుతుంది? అయినా ఆడపిల్లలైనా కూడా మేము నిలబడాలి అని గట్టిగా నిలబడ్డాం, మొండిగా నిలబడ్డాం, ప్రాణాలకు తెగించి నిలబడ్డాం. రేపు మాకైనా మా బిడ్డలకైనా ఏం జరుగుతుందో మాకే తెలియదు. అయినా కూడా ఇంతగా నిలబడ్డామంటే ఎందుకు నిలబడ్డాం? న్యాయం జరగాలి కాబట్టి నిలబడ్డాం. సొంత తండ్రికి అన్యాయం జరిగితే సునీత తట్టుకోలేకపోతుంది కాబట్టి నిలబడ్డాం. మా సొంత చిన్నాన్న, మా నాన్న తర్వాత నానంతటి వాడు, మమ్మల్ని ఎత్తుకొని పెంచిన వాడు,
ఇంత అన్యాయం జరుగుతుంటే ఎలా తట్టుకునేది అని అడుగుతున్నాం. వివేకానంద రెడ్డి గారు ఆ రోజే చెప్పారు, అమ్మా నువ్వు పోటీ చెయ్యి, ఎంపీగా నువ్వు నిలబడు ప్లీజ్ ప్లీజ్ అని ప్రాధేయపడ్డారు. ఆ రోజు ఆయన చెప్పింది చేస్తుంటే ఎన్ని అనార్థాలు ఆగుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదు. కనీసం ఇప్పటికైనా చచ్చిపోయి కూడా 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికైనా న్యాయం జరగాలి, కోర్టులలో న్యాయం జరగాలి, లేకపోతే సమాజం మనుషుల మధ్య న్యాయం జరగాలని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ప్రధానంగా వైసీపీ నేతల ఆరోపణ